హలో ఆస్పిరెంట్స్, ఈ క్వశ్చన్కి మీరు కూడా ఆన్సర్ ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఏంటో చెప్పండి. 8, 14, 26, 50, 98, 194. సో ఇప్పుడు మనం ఫస్ట్ 8కి 14కి రిలేషన్ ఏంటో మనం తెలుసుకోవాలి. 8కి 14కి రిలేషన్ 8 ఇంటూ 2 16, 16 - 2 14. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 14కి 26కి కూడా అదే ప్రాసెస్ అనేది వ్యాలిడ్ అయితే సో దట్ మనకి ఆన్సర్ 194తో చేస్తే అయిపోతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. డిఫరెన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు 8కి 14కి డిఫరెన్స్ 6. సో మన చాయిస్. ఇప్పుడు మనం ఇంటూ 2 - 2 చేసినా పర్లేదు, లేదా డిఫరెన్స్ తీసుకున్నా పర్లేదు. డిఫరెన్స్ తీసుకుంటే ప్రతిదానికి +6 చేసుకుంటూ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఇంటూ 2 - 2 అయినా అవుతుంది, లేదా డిఫరెన్స్ 6 వచ్చిన దానికి మళ్ళీ డిఫరెన్స్ 6 వచ్చిన దానికి మళ్ళీ డిఫరెన్స్ 6. అంటే సింపుల్గా చెప్పాలంటే 6 టేబుల్ రిపీట్ అవుతుంది. అది కూడా 6 ఇంటూ 2 6 ఇంటూ 4 6 ఇంటూ 6 అలా. ఓకేనా. సో ఇప్పుడు డైరెక్ట్గా లాస్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. అంటే 194 ఇంటూ 2 = 388. 388ని -2 చేయాలి కదా. ఇంటూ 2 -2 కాబట్టి 388 - 2 = 386. సో ఆప్షన్ నెంబర్ 4 386 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.